హాయ్ గైస్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాల్టి వీడియో వచ్చేసి భోగి రోజు మా పాపకి భోగిపళ్ళు పోసాము. సో ఆ వీడియో క్లిప్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నా. ముందుగా భోగి రోజు మా పాపని ఇలా అయితే రెడీ చేశాను. సో ఈ ఫ్రాక్ వచ్చేసి చాలా మెమరబుల్. తనంతట తానే వెళ్ళి సెలెక్ట్ చేసుకుంది. మమ్మీ నాకు ఈ ఫ్రాక్ కావాలని కూర్చుంది. సో సరేలే, ఎలానో కలర్ కూడా తనకి లేదు కదా అని ఈ ఫ్రాకే తీసుకున్నాము. 3 ఇయర్స్కి అప్పుడే డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకోవడం తెలిసిపోయింది ఈ జనరేషన్ పిల్లలకి. ఆ షాప్లో వాళ్ళు కూడా భలే పెడతారు, కరెక్ట్గా పిల్లలకి అందేటట్టుగా. తనంతట తానే వెళ్ళి తెచ్చుకుంది. మేము ఒక సైడ్ చూస్తుంటే తను వెళ్ళి ఫ్రాక్ అయితే తెచ్చుకుంది. చూడంగానే భలే క్యూట్గా అనిపించింది. వెయ్యంగానే చాలా బాగుంది. ఇలా భోగి రోజు రెడీ చేశాక భోగి మంటలో భోగిదండ కూడా వేయించేసి ఇలా కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసాను. ఇంకా భోగి మండే వచ్చింది కదా, భోగిదండ వేసుకుని టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసాము. ఇది వచ్చేసి ఈవినింగ్ ఇలా భోగిపళ్ళు అయితే పోసాము. కాశ్వీకి నాకు ఇలా మామ్ అండ్ డాటర్ కాంబినేషన్ అయితే డిజైన్ చేయించాను. కాశ్వీకి ఏమో పట్టు పరికిని జాకెట్, నాకేమో హాఫ్ సారీ లాగా అయితే స్టిచ్ చేసుకున్నాను. సో రెండు కూడా చాలా బాగున్నాయి. కాశ్వీకి భోగి రోజు వేశాను. యాక్చువల్గా ఈ కాంబినేషన్ మేము తిరుపతి వెళ్ళాం కదా, సో ఆ రోజు కళ్యాణం చేయించుకున్నప్పుడు వేసుకున్నాము ఫస్ట్ టైం. మళ్ళీ భోగి రోజు వేసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఇంకా హాఫ్ సారీ కట్టుకుని జ్యువెలరీ పెట్టుకుని అంతా రెడీ అవ్వాలన్న ఇంట్రెస్ట్ అయితే లేదు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో కాశ్వీన్ వరకు రెడీ చేసి ఇలా భోగిపళ్ళు అయితే సింపుల్గా వేసేసాము. వెనకాల బ్యాక్ డ్రాప్ పెట్టి ఇవన్నీ డెకరేషన్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు ఓపిక లేదు. సో అందుకని ఇలా సింపుల్గా నార్మల్గా సోఫా మీద వైట్ పంచ వేసి దాని మీద కాశ్వీని ఇలా రెడీ చేసి కూర్చోబెట్టి భోగిపళ్ళు అయితే సింపుల్గా వేసేసుకున్నాము. మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు. పక్కింటి ఆంటీని కూడా నమ్మని టోటల్గా 9 మెంబర్స్ ఇలా కాశ్వీకి భోగిపళ్ళు అయితే పోసాము. అకేషన్ ఏదైనా సరే ఫొటోస్ అయితే మ్యాండేటరీ కదా. సో ఇలా భోగిపళ్ళు పోసాక అందరూ ఇలా 2 మెంబర్స్గా పిక్స్ అయితే తీపిచ్చుకున్నాము. పిక్స్ అన్ని కూడా చాలా బాగా వచ్చాయి. కాశ్వీ పట్టు లంగా ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. తను నుంచున్నప్పుడు పిక్స్ అయితే తీయలేదు. సో ఇలా కూర్చుండగానే పిక్స్ అయితే తీసాము. భోగిపళ్ళు వేయడానికి కావలసిన చెరుకు ముక్కలు, రేగి పళ్ళు, చిల్లర డబ్బులు అండ్ అలానే పువ్వులు అన్ని ముందు రోజే తెప్పించేసి పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ డెకరేషన్ కావాల్సిన కైట్స్ అన్ని కూడా ఆ రోజు తీసుకొద్దామని అనుకున్నాను కానీ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా. సో ఇంకేమీ తీసుకురాలేదు. ఇవి కూడా ముందు రోజు తీసుకొచ్చాం కాబట్టి ఇంకా తప్పనిసరిగా పోయాలి అన్నట్టుగా పోసాము. కాశ్వీ లాస్ట్ ఇయర్ భోగిపళ్ళ టైంకి తనకి ఫుల్ కోల్డ్, లైట్గా ఫీవర్ కూడా ఉంది. సో అందుకని తను అంతగా ఎంజాయ్ చేయలేదు కానీ బాగానే సపోర్ట్ చేసింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే భలే ఎంజాయ్ చేసింది. ఇంకా పోయండి అంటేనే ఉంది. బాగా ఎంజాయ్ చేసింది. తనకి చాలా పని వచ్చింది ఇలా భోగిపళ్ళు పోయడం. ఆడపిల్లకి అన్నీ పెడితేనే నిండుగా ఉంటాయి కదా. కాశ్వీకి కూడా చాలా ఇష్టము. అమ్మ ఇవి పెట్టు అవి పెట్టు అని అన్నీ అడుగుతూనే ఉంటుంది. ఇలా సింపుల్గా నెక్లెస్, పాపిడి బొట్టు అండ్ అలానే గాజులు వేసి అయితే రెడీ చేశాను. ఇలా భోగిపళ్ళు పోయడం అయితే సింపుల్ అండ్ క్యూట్గా చాలా బాగా జరిగింది. భోగిపళ్ళు పోయడం అంతా కంప్లీట్ అయిపోయాక కాశ్వీకి ఫుడ్ తినిపించేసి తను హ్యాపీగా పడుకోబెట్టేసి నేను, మా హస్బెండ్, తమ్ముడు, చెల్లెళ్ళు అందరూ కలిపి మూవీ చూడడానికి అయితే వచ్చాము. కాశ్వీ డే టైంలో కంపల్సరీ ఒక్కసారి అయితే పడుకుంటుంది. అట్లీస్ట్ 1 అవర్ అయినా పడుకుంటుంది. కానీ ఆ రోజు నైట్ మూవీకి వెళ్ళే ప్లాన్ ఉంది కదా. సో అందుకనే కాశ్వీని డే టైం అస్సలు పడుకోనివ్వలేదు. సో నైట్ ఇంకా ఫుడ్ చేసి ఎర్లీగానే పడుకుంది. తను పడుకున్నాక మేము మూవీ చూడడానికి అయితే వచ్చాము. కాశ్వీ డే టైం నేను తన దగ్గర లేకపోయినా మా డాడీ వాళ్ళతో ఉంటుంది. సో ప్రాబ్లం ఏమి లేదు. కానీ నైట్ పడుకునేటప్పుడు మాత్రం నేను కంపల్సరీ ఉండాలి. ఎవరి దగ్గర పడుకోదు. సో తన్ని పడుకోబెట్టి ఇలా మూవీకి అయితే వచ్చాము. ఈ ఇయర్ పండక్కి రిలీజ్ అయిన 3 మూవీస్ కూడా చూసాము. ఫస్ట్ అయితే ఇలా బాలయ్య బాబు మూవీకి అయితే వెళ్ళాము ఫస్ట్ రోజు. సో మూవీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. కొంచెం మాస్ వాళ్ళకి బాగానే నచ్చింది కానీ నాకు అంతగా అనిపించలేదు. సో ఫైనల్గా ఫస్ట్ రోజు అయితే ఇలా గడిచింది. నెక్స్ట్ సంక్రాంతి రోజు వీరభద్రుల సంబరానికి అయితే వెళ్ళాము. అదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను. బాయ్ బాయ్.